బహిరంగ ప్రదేశాల్లో కొన్ని జంటలు రెచ్చిపోయి చేస్తున్న పనులు అక్కడుండేవారికి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. 4 గోడల మధ్య చేసుకోవాల్సిన రొమాన్స్ ను పబ్లిక్ గా చేస్తూ కొంతమంది యువతీ యువకులు చేస్తున్న కార్యకలాపాలు తీవ్ర విమర్శలు తావిస్తున్నాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించి ఇప్పటికే ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు మండిపడుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఇలాంటి వికృత క్రీడలు మాత్రం ఆగడం లేదు. ఇక ఇలాంటి ఘటనలు ఢిల్లీ మెట్రోలో తరచూ వెలుగు చూడటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఢిల్లీ మెట్రోలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మళ్లీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మెట్రోల కంటే ఢిల్లీ మెట్రో రైళ్లలోనే ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఓ యువతీ యువకుడు మెట్రో రైల్లో ప్రయాణిస్తూ వీడియో తీయించుకున్నారు. ఆ వీడియోను కాస్త సోషల్ మీడియాలో ఉంచడంతో అది తెగ వైరల్ కాగా నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. యువతి సీటుపై కూర్చోగా ఆమెకు ఎదురుగా కింద మోకాళ్లపై యువకుడు కూర్చున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఇక ఆ యువకుడు ఓ కోక్ బాటిల్ మూత ఓపెన్ చేసి యువతి నోట్లో కూల్ డ్రింక్ పోశాడు. ఆ తర్వాత తన నోట్లో ఉన్న కూల్ డ్రింక్ ను ఆ యువతి తన ఎదురుగా ఉన్న యువకుడి నోట్లోకి ఉంచింది. అనంతరం అదే కూల్ డ్రింక్ ను యువకుడు కూడా ఆ యువతి నోట్లోకి ఉంచాడు. ఇలా ఒకరి నోటి నుంచి మరొకరి నోట్లోకి ఈ కూల్ డ్రింక్ ను ఉంచుకుంటూ వీడియో తీసుకున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. పట్టపగలే దేశ రాజధాని ఢిల్లీలో ఎంతో మంది ప్రయాణికులు ప్రయాణించే మెట్రోలో ఓ జంట ఇలా చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దీంతో ఆ వీడియోకు నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వారి చేసిన పనికి విపరీతంగా తిడుతూ కమెంట్లు పెడుతున్నారు. అయితే ఢిల్లీ మెట్రోలో ఇలాంటి చేష్టలు సర్వసాధారణమైపోయాయి. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరగ్గా ఎంతో మంది ప్రయాణికులు ఫిర్యాదులు కూడా చేశారు. అయితే ఇలా తోటి ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించే పనులను ఇప్పటికే నిషేధిస్తూ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి చర్యలు మళ్లీ జరగకుండా అనేక చర్యలు కూడా చేపట్టింది. అయినప్పటికీ ఢిల్లీ మెట్రోలో ఇలాంటి జంటలు రెచ్చిపోతూనే ఉన్నాయి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.